ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు ఈ 2 ప్రయాణాన్ని అద్భుతంగా ఆదరించినందుకు మీ మెరుగుదల టీవీ తరపున ఈటీవీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నువ్వు నేను సంయుక్తను వెనకేసుకురావడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు వాసు. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తే మనం ఎవరికైనా ఏం సమాధానం చెప్తాము? ఇది సంయుక్త చెయ్యలేదని ఎలా నిరూపిస్తాము? ఎగ్జాక్ట్లీ. మనమందరం ఇలా అనుకోవాలనే ఎవరో పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరు చేశారో ఎందుకు చేశారో నేను కనుక్కుంటాను. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తను ఎలాంటి పరిస్థితుల్లోనైనా తప్పు చేయదు, ఎవరిని చెయ్యనివ్వదు కూడా. ఈ వాసు ఒకడు తనకన్నా ఎక్కువగా సంయుక్తని నమ్ముతాడు. అవకాశం దొరకగానే దీన్ని డైవర్ట్ చేయాలి, లేదంటే అసలుకే మోసం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. అదంతా కాదు సంయుక్త, నువ్వంటే వాసుకి నాకు ఎంత నమ్మకముందో నీకు తెలుసు. కానీ వాసుకి నాకు తెలియకుండా ఈ ఆపరేషన్ ఎందుకు చేశావు? నువ్వు ఆ డబ్బులు తీసుకోకపోతే నీ డెస్క్ లో డబ్బులు ఎలా దొరికాయి? ఈ రెండింటికి నువ్వు సమాధానం చెప్పే తీరాలి, లేదంటే నీతో పాటు ఛానల్ పరువు కూడా పోతుంది. నువ్వేం కంగారు పడక నిత్య, మనకు 2 రోజులు టైం ఉంది. ఈ లోపే అన్నిటినీ సరిచేస్తాను. ఛానల్కి ఏం కాదు, తనకి ఏం కాని పను. ఓకే? నిన్ను వాసు లాంటి ఎన్ని శక్తులు కాపాడినా నా ఫ్యామిలీ జోలికొచ్చిన నీ కుటుంబాన్ని మాత్రం వదిలిపెట్టను సంయుక్త. అందుకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. పాపమని నిన్ను ఈ ఆఫీస్కి తీసుకొచ్చి మోడల్ని చేస్తే నువ్వు బాస్నే ఒడిలో వేసుకొని మిస్ ఇండియా అయిపోదామనుకున్నావా? ఈరోజు ఈ లంచ్తో నువ్వు నా దానివి కావాల్సిందే. సౌందర్య, లంచ్ రెడీ. సౌందర్య, నీకు ఇష్టమని ఫిష్ ఫ్రై, చికెన్ దమ్ బిర్యానీ తెప్పించాను. నీకోసం చికెన్ కబాబ్స్ స్వయంగా నేనే చేశాను. వడ్డించినా? అవి నువ్వు సౌందర్యకి వడ్డిస్తే నేను నీకు ఆ వడ్డింపుకి వడ్డీ వేసి బయటికి గెంటేస్తాను. నీకు పిచ్చిగానే పట్టిందా శేఖర్? కాబోయే మిస్ ఇండియాకి లంచ్ ఏం పెడుతున్నావో అర్థమవుతోందా? ఫిష్ ఫ్రై, బిర్యానీలు పెడితే తన కెరీర్ ఏమవ్వాలి? అయినా తనేదో నీ ఫ్రెండ్ అయినట్టు సౌందర్య అని పేరు పెట్టి పిలుస్తావేంటి?
మేడం అనలేవా? తను ఎవరనుకుంటున్నావు? మన కంపెనీకి టాప్ మోడల్, కాబోయే మిస్ ఇండియా. అయినా సౌందర్య, నువ్వు కొంచెం యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. అతి మంచితనం పనికిరాదు. అంటే సార్ అది శేఖరే కదా సార్ మన కంపెనీకి పరిచయం చేసింది. బాగుంది సౌందర్య, మన కోసం గాడిద సరుకులు మోసింది కదా అని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకొని గాడిద గారు అని మర్యాదలు చేయం కదా. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళి మేడంకి ఫ్రూట్ జ్యూస్ తీసుకురా. వెళ్ళు. సరే సార్. ఆ సౌందర్యని నేను వల్ల వేసుకోవాలి అనుకుంటే ఈ ముసలోడు తనేదో మన్మధుడు అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. పైగా నన్ను గాడిదతో పోలుస్తున్నాడు. గాడిదకి ఓపిక ఉన్నంత వరకే చాకరీ చేస్తుంది. ఓపిక నశిస్తే వెనక కాళ్ళతో తంతుంది. ఎంతసేపు జ్యూసు? త్వరగా తీసుకురా. వస్తున్నా సార్. సార్ జ్యూస్. వెళ్ళు. సౌందర్య, ఇదిగో తాగు. 1 మినిట్, నేను తాగిస్తాను. సార్ నో సార్. సారీ సౌందర్య. ఇట్స్ ఓకే సార్. ఇట్స్ ఓకే సార్. ముసలోడికి దసరా పండగని మరీ ఓవర్ చేస్తున్నాడు. ఓకే సార్, నేను వాష్ చేసుకుంటాను. లేదు లేదు, నేను తుడుస్తా. నేను తుడుస్తాను. నిన్నే అందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు నీ వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఈవిడ గారు లంచం తీసుకొని న్యూస్ అమ్ముకోవడం ఏంటి? వీళ్ళకి ఏమైనా బుర్ర ఉందా? ఎవరి డెస్క్లో డబ్బులు దొరికితే వాళ్ళు తప్పు చేసినట్టేనా? అసలు ఆలోచన ఉండక్కర్లేదా?
వదిలే వాసు, సిస్టర్ తప్పు చేయలేదని మనందరికీ తెలుసు కదా. ఎవరో ఏదో అన్నారని ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడం అవసరమా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఆఫీసులో ఏం జరుగుతుందో చూసుకోక్కర్లేదా? ఎవరేం చేస్తున్నారో, ఎవరు మన మీద కుట్రలు చేస్తున్నారో తెలుసుకోకుండా మీరంతా నిద్రపోతున్నారా? అసలు నీకేమైంది? పిచ్చికని పట్టిందా? ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? ఎందుకు ఇప్పుడు జై మీద అరుస్తున్నావు? చూడు, నీకేమైనా తెలిస్తే నువ్వు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయి, అంతేగాని ఇలా పక్క వాళ్ళ మీద అరిస్తే ఏం ఉపయోగం లేదు. అవును, నిజమే. ఒకరు తప్పు చేస్తే ఇంకొకరిని అనడం కరెక్ట్ కాదు. అసలు నిన్ను అనాలి. మనకి సంబంధం లేని విషయంలో తలదూర్చడం, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం, చివరికి ఇదిగో ఇలా అందరితో మాటలు పడ్డాం. అందరిని ఇరిటేట్ చేయడం బాగా అలవాటైపోయింది. అసలు ఏంటి నీ ప్రాబ్లం? రాగానే జైని తిడుతున్నావు, అడిగినందుకు నన్ను అంటున్నావు. ఏంటి నీ ఉద్దేశం? నాకేమి పిచ్చి పట్టి అరవటం లేదు. లోపల అందరూ నువ్వేదో తప్పు చేసావు అనుకుంటున్నారు. ఇంకా ఇంకా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వింటూ ఉండడం నా వల్ల కాదు. అవన్నీ నేను చూసుకోగలను. నువ్వెందుకు ఇంతలా ఇదవుతున్నావు? నీకంత నామోషిగా ఉంటే నీకు నాకు సంబంధం లేదన్నట్టు ఉండు. నాకు తెలుసు నేనేం తప్పు చేయలేదని. అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి? నేనే లైట్ తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఇంత అలా రియాక్ట్ అవుతున్నావు? ఏమన్నా నిన్ను అరే వాసు, తెలిసిందా నొప్పి? కోపంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల మీద మనకి కంట్రోల్ ఉండదు. కానీ ఒక్కోసారి ఆ కోపం దిగిన తర్వాత ఎంత పిచ్చి పని చేశామో తెలుస్తుంది. అప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుందామన్నా కుదరకపోవచ్చు. అందుకే కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కోపం తగ్గేంత వరకు మౌనంగా ఉండాలి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి?
అందరూ నన్ను తప్పు చేశావు అంటున్నారు. నేను తప్పు చేయలేదని అందరి ముందు ప్రూవ్ చేసుకుంటే చాలా? అందరూ మళ్ళీ నోరెత్తరు. దానికోసం ఇలా రక్తాలు చింతించడం అవసరమా? చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే నేను సాధించాను. నాన్న ఏది కోరుకున్నారో దాని వైపు మొదటి అడుగు వేశాను. నా బంగారు తల్లి, నువ్వు సాధిస్తావని నాకు నమ్మకం ఉందమ్మా. అందుకే నిన్ను మీ నాన్న గాయకురాల్ని చెయ్యాలనుకున్నాడు. సంయుక్త ఆశకి తోడు నీ పట్టుదల వల్ల నువ్వీరోజు ఇది సాధించగలిగావు. మీ నాన్నే బతుకుంటే ఎంత సంతోషించేవాడో. తమ్ముడు, నీ చిన్న కూతురు నువ్వు ఆశపడినట్టుగానే మొదటి పాటల పోటీలో విజయం సాధించింది తమ్ముడు. నువ్వెక్కడున్నా ఈ చిట్టి తల్లిని దీవించు తమ్ముడు. చాలా రోజుల తర్వాత నాన్న ఎప్పుడు నా పక్కనుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అత్తయ్య. ఎందుకత్తయ్య మనల్ని నాన్న త్వరగా వదిలిపోయాడు? ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఎవరైనా ఇలా బాధపడతారా చెప్పు? మీ నాన్న ఎక్కడున్నా నిన్ను చూసి చాలా గర్వపడుతుంటాడు. ఏడవకు. సరే, ఇంత ఆనందకరమైన విషయం సంయుక్కి చెప్పు. అక్క నా పాట వినడానికి వస్తాను అంది, కానీ నేను గెలిచినా రాలేదు. మీ అక్క గురించి నీకు తెలుసుగా. కుటుంబ బాధ్యతలు, ఆఫీస్ పనులు, నాన్న గురించి తెలుసుకోవడానికి ఎంత శ్రమ పడుతోంది. నువ్వు అక్కని అలా అనుకోకూడదు. నాకు తెలుసత్తయ్యా, అక్కకి ఏ మాత్రం కుదిరినా వచ్చేది. తను రానందుకు ఎంత బాధపడుతుందో. అందుకే ఇప్పుడు నువ్వు అక్కకి కాల్ చేసి కప్పు గెలుచుకున్నాను, పాటల పోటీలో మొదటిగా వచ్చానని చెప్పు. అప్పుడు చాలా ఆనందిస్తుంది. ఇదిగో ఇప్పుడే చేస్తాను.
ఓ షిట్, అప్పుడే 1 o'clock అయిందా? ఏమైంది? ఏమైందంటావేంటి? ఈరోజు సంగీత సింగింగ్ కాంపిటీషన్ ఉందిగా, 1 గంట వరకు ఫైనల్స్ అవుతాయని చెప్పింది. నేను వస్తానని మాటిచ్చాను. ఛ, మొత్తం నీ వల్లే. సరే ముందు ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందో కనుక్కో. హా, ఏమవుతుంది? నా చెల్లెలు ఫస్ట్ టచ్ ఉంటుంది. హలో హలో అక్క, నేను సింగింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యాను. ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. yes అక్క, కంగ్రాట్స్ కంగ్రాట్స్ కంగ్రాట్స్. వీళ్ళను ఎంత టెన్షన్ పెడుతున్నా ఎంత ఆనందంగా ఎలా ఉంటున్నారు. కంగ్రాచులేషన్స్ సంగీత, నేను నీకు చెప్పాను కదా, నువ్వు సాధించావు. గ్రేట్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలక్క. ఇదంతా నీ వల్లనే నేను చేయగలిగాను. థ్యాంక్స్ అక్క. పిచ్చి సంగీత, నువ్వు పాడావు, నువ్వు కష్టపడ్డావు. ఈ గెలుపు నీది, నీది మాత్రమే. సరేనా? నువ్వు ఈ ఆనందంలో ఉండగానే నిత్య మేడం చెప్పిన పని పూర్తి చేస్తాను. సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానక్క. ఈ మామ్ ఇంట్లో లేకపోయేసరికి ఎవరికి తోచినట్టు వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అదేం తప్పు చేసిందని రేపు మీ అమ్మ వస్తే అని భయపెడుతున్నావు? నీలాగా బరి తెగించి తిరగడం లేదుగా. నీలాగా సిగ్గు ఎగ్గు లేకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఊరందరికీ చూపించుకుంటూ తిరగడం లేదుగా. మామ్ వచ్చిన తర్వాత నేనొచ్చి ఏం చేయాలో చేస్తాను. అది కదమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఆపండి 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 ఆపండి. నేను వెళ్తున్నాను అంతే.